So a is equal to limit extends to 0. సో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ మీరు చూడగానే రేషనలైజింగ్ అంతే కదా. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్ అంటే whenever you find square root, root a plus b, root a plus root b or root a minus root b particular root a minus root b ఫార్మాట్ కనపడంగానే రేషనలైజ్ చేస్తాం. ఇక్కడ కూడా మీ ఫస్ట్ స్టెప్ ఏం కావాలి, యూ షుడ్ థింక్ అబౌట్ రేషనలైజింగ్ ఆర్ ఎల్ హాస్పిటల్. ఓకేనా, x ప్లేస్ లో 0 వేస్తే 0/0 యు ఆర్ గెటింగ్, యూ కెన్ గో ఫర్ ఎల్ హాస్పిటల్ ఆల్సో. లేదు 1-2 స్టెప్స్ రేషనలైజ్ చేసిన తర్వాత ఎల్ హాస్పిటల్ చేయండి, కొంచెం స్మూత్ గా వచ్చేస్తుంది అట్లా, బేస్డ్ ఆన్ యువర్ ప్రాక్టీస్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇప్పుడు న్యూమరేటర్ ఏమైతుందో చూద్దాం. 1 ప్లస్ రూట్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ 2 అవుతుంది బై x power 4 into the denominator 1 plus root 1 plus x power 4 plus root. Okay, ఇక్కడ చూడండి 1 minus 2 వచ్చేసి -1 అవుతుంది. క్లియర్ గా ఈ 1 minus 2 -1 రాసేస్తున్నాం డైరెక్ట్. మళ్ళీ x ప్లేస్ లో 0/0. ఇంకొకసారి రేషనలైజ్ చేద్దాం. వన్స్ అగైన్ go for rationalizing. 1 plus x power 4 plus 1 by. Okay. So ఇప్పుడు ఏమైతే చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, న్యూమరేటర్ a plus b into a minus b again. అయిపోయింది మా క్వశ్చన్. చూడండి, వెరీ వెరీ సింపుల్, ఈజీగానే ఉంది. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి కంపల్సరీ క్వశ్చన్ ఏం చేయాలనేది 100% ఐడియా అయితే వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, +1 -1 క్యాన్సిల్ అయింది, x పవర్ 4 by x పవర్ 4 కూడా క్యాన్సిల్ అయింది. సో a ఈజ్ ఈక్వల్ టు 1 by under root 1 plus root 1 plus 0 plus root 2 into x plus the 0 రాస్తే root 1 plus 1 అంటే ఫైనల్ అల్టిమేట్ గా ఇవన్నీ 1లే కదా. root 1 is 1, 1 plus 1 2, root 2 plus root 2, 2 root 2 into 2. అంతేనా. సో a is equal to 1/2 into 2 4 root. ఈజీ అయిపోయింది. a సాల్వ్ చేయడం పెద్దగా టఫ్ ఏం లేదు, ఈజీగానే ఉంది. b సాల్వ్ చేద్దాం ఇప్పుడు. వాట్ ఈస్ b? b is equal to లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఓకేనా, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ కనిపిస్తుంది కదా, మైనస్ ఉంది మధ్యలో కాబట్టి ఫస్ట్ స్టెప్ రేషనలైజ్కి వెళ్ళిపోదాం. ఎందుకు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0/0, యూ కెన్ గో విత్ ఎల్ హాస్పిటల్ ఆల్సో, అట్లా కూడా ట్రై చేయొచ్చు. బట్ ఒకసారి రేషనలైజ్ చేసిన తర్వాత అవసరమైతే ఎల్ హాస్పిటల్ చేసుకుంటాం. ఓకేనా, 2 plus root 1 plus cos x. సో b ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, న్యూమరేటర్ ఏమైంది చూడండి, sin square x into 2 plus root 1 plus cos x by, of course, the root 2 కదా, root 2 into, yes. So a plus b into a minus b, a square అంటే 2 minus of 1 plus cos x. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు మాక్సిమం క్వశ్చన్ ఫార్మాట్ వచ్చేసింది. సో ఇక్కడ ఏమవుతుంది, 2 - 1 minus cos x, 2 - 1. నెక్స్ట్ స్టెప్ చూడండి, b ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, sin square x by, ఇదంతా ప్రొడక్ట్ కదా, 2 - 1 1, 1 minus cos x తీసుకోండి,
ఓకే ఇంటూ ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఈ పార్ట్ సపరేట్ గా తీసుకోండి ఓకేనా ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 0 రాస్తే 0/0 యు ఆర్ గెటింగ్ కదా కాబట్టి ఇక్కడ ఎలా హాస్పిటల్ చేసుకోండి లేదు ట్రిగ్నామెట్రీ ఫార్ములా అప్లై చేయండి మీ ఇష్టం ఎట్లయినా చేయండి లిమిట్ ఇక్కడ నేను ఎలా హాస్పిటల్ అప్లై చేస్తున్నా 2 sin x into cos x by 1 0 cos x differentiation sin x minus sin x minus into minus plus అయిపోతుంది ఇక్కడ ఇది కట్ అయింది ఓకే ఇక్కడ లిమిట్ ప్లేస్ x 0 సబ్స్టిట్యూట్ చేసేద్దాం 1 ప్లస్ cos 0 చూడండి ఈజీ స్టెప్స్ పెద్దగా ఏం లేదు ఇక్కడ ఎలా హాస్పిటల్ చేశాను 1 0 అయింది cos x minus sin x minus into minus plus sin x ఇక్కడ లిమిట్ అప్లై చేయండి 2 into cos 0 అమ్మ cos 0 is 1 into root 2 plus cos 0 1 1 plus 1 2 root okay root 2 plus root 2 2 root 2 all you know 2 root 2 into 2 ఏమైందమ్మా 4 root 2 అయితే ఓకే అంటే what we got here b we got it as 4 root 2 clear b we got it as 4 root 2 so a is equal to 1/4 root 2 p is equal to 4 root 2 ఇప్పుడు ఏం కావాలి మనకి a into b cube we have to get a 1/4 root b cube 4 root 2 whole cube అంటే ఇక్కడ క్లియర్ గా you can get 4 root 2 whole square which is 4 square is 16 16 into 2 16 into 2 how much 32 so answer for this question is 32 okay just note it